Thank God that God has brought us into His presence. Amen. వందనాలు ఆయన మందిరంలోనికి ఆయన సన్నిధిలోనికి Always దేవుడు believe మనల్ని that we are never here by accident. మనం ఎప్పుడు కూడా నేను నమ్ముతాను మనం ఎన్నడూ We కూడా are according to యాదృచ్ఛికంగా God's ఇక్కడికి రాలేదు. divine plan and purpose. దేవుని దైవికమైన ప్రణాళిక ఉద్దేశ ప్రకారం ఇక్కడికి వచ్చి How many ఉన్నాం. believe that God has brought you here? ఎంతమంది ఇక్కడ Lift దేవుడు your మిమ్మల్ని hand and shout the తీసుకొచ్చారు? loudest బిగ్గరగా hallelujah. హల్లెలూయా చెప్తాం. Loudly బిగ్గరగా hallelujah. చెప్తామండి హల్లెలూయా. Amen. When God brings you, దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు He will bless you. ఆయన నిన్ను So ఆశీర్వదిస్తాడు. tonight God is going to bless you. ఈ Amen. రాత్రి దేవుడు మిమ్మల్ని He has His ఆశీర్వదించబోతున్నాడు. presence over here. ఆయన సన్నిధి ఇక్కడ We have ఉన్నట్లయితే His anointing over here. ఆయన అభిషేకం ఇక్కడ ఉన్నది. And we have the word of God. దేవుని వాక్యము కూడా ఇక్కడ మనకున్నది. Lift your hand and say aloud చేతులు hallelujah. పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా God is చెప్తాం. going to speak to us. నేను నమ్ముతున్నాను దేవుడు మనతో As I've మాట్లాడబోతున్నాడు. been sending the WhatsApp message yesterday, నిన్న వాట్సాప్ మెసేజ్ నేను that we plan పంపిస్తున్నట్లుగా to have water baptism service on the 1st of August. ఆగస్ట్ 1వ తారీఖున నువ్వు నీటి You బాప్తిస్మ might say, కార్యక్రమాన్ని Pastor, how కలిగి does it matter for me? అది నాకు ఎలా ఉపయోగం అని మీరు I'm అంటుండొచ్చు. already a baptized Christian. నేను బాప్తిస్మం పొందిన క్రైస్తవుణ్ణి. So it doesn't make any sense for me. అది నాకు ఏమాత్రం ఇంగితంగా ఉండదు. I believe the Holy Spirit of God wants to remind us about the importance of baptism as baptized believers. ఒక బాప్తిస్మం పొందిన విశ్వాసులుగా బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలని In పరిశుద్ధాత్మ the దేవుడు kingdom of కోరుకుంటున్నాడు. God, nothing is old. దేవుని రాజ్యంలో పాతది ఏదీ లేదండి. Say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా In the చెప్పండి. kingdom of God, God makes everything new. దేవుని రాజ్యంలో దేవుడు సమస్తము క్రొత్తదిగా చేస్తాడు. Might be there's something which you forgot మీరు when you were getting baptized. నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏదైనా మర్చిపోయినది అయి The ఉండొచ్చు. Holy Spirit of God wants to remind you. పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం So tonight, చేయాలనుకుంటున్నాడు. as we look at the Word of ఈ God, రాత్రి మనం దేవుని we వాక్యాన్ని look at the చూస్తాము. importance why God wants every believer to get baptized. ప్రతి విశ్వాసి కూడా బాప్తిస్మం తీసుకోవాలని దేవుడు ఎందుకు కోరుకుంటూ See, ఉన్నాడు? today it is one thing for you to say, I accept Jesus as my Lord and my Savior. యేసుని నా ప్రభువుగా నా రక్షకునిగా అంగీకరిస్తున్నాను అని చెప్పడం ఒక విషయం. That is the first part of our salvation. మన రక్షణలో మొదటి భాగం అది. But the second part is very important. కానీ రెండవ భాగం చాలా What ప్రాముఖ్యమైనది. is the second part? రెండవ భాగం ఏంటిది? Getting baptized in the name of Jesus is very important for the completion of your నీ salvation. రక్షణ సంపూర్ణం అవడానికి యేసు నామములో బాప్తిస్మం తీసుకోవడం చాలా Say ప్రాముఖ్యమైనది. aloud, బిగ్గరగా hallelujah. హల్లెలూయా చెప్దాం. If you go with me to Matthew chapter 28, మత్తయి శుభవార్త 28వ అధ్యాయంలోనికి and verse వెళ్ళినట్లయితే 19. 19వ వాక్యము. Matthew 28, మత్తయి శుభవార్త 28వ look అధ్యాయం at verse 19. 19వ Can వాక్యాన్ని someone read that చూస్తాం. verse for me loudly? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. Matthew 28:19. Go therefore and make disciples of all the nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. So here Jesus is telling his disciples a very important commission he is giving to all the disciples. శిష్యులందరికీ చాలా ప్రాముఖ్యమైన పనిని ఇస్తూ ఉన్నారండి యేసు ప్రభు ఇక్కడ. Go and make disciples వెళ్ళి శిష్యులనుగా in చేయండి, all the nations, సమస్త జనులను శిష్యులుగా చేయండి, baptizing them in the name of the Father తండ్రి నామములో వారికి బాప్తిస్మం and of ఇచ్చు, the Son కుమారుని and నామములో of the Holy Spirit. పరిశుద్ధాత్మ నామములో So బాప్తిస్మం you see that ఇవ్వబడుతుంది. word baptizing is very important. అక్కడ చూసినట్లయితే బాప్తిస్మం అనే మాట చాలా You know ప్రాముఖ్యమైనది. that baptism is one of the most beautiful moments which any Christian can enjoy in their life. వారి జీవితంలో ఏ క్రైస్తవుడైనా ఆనందించగలిగిన సుందరమైన క్షణాలు బాప్తిస్మ కార్యక్రమాలు. Hallelujah. బిగ్గరగా హల్లెలూయా చెప్తాం. I don't know if you can recollect how you got baptized. మీరు ఎలా బాప్తిస్మం తీసుకున్నారో దాన్ని తిరిగి స్మరణ Before you తెచ్చుకోగలిగితే get baptized, ఆ బాప్తిస్మం ముందు రోజులు pastor will make you to give your testimony. పాస్టర్ గారు మీ సాక్ష్యం ఇవ్వమని చెప్తారు. What a mess your life was. మీ జీవితం ఎంత గందరగోళంగా How ఉంది. Jesus rescued you from your mess. నీ గందరగోళం నుంచి యేసు ప్రభు నిన్ను ఎలా రక్షించారు? Why should you get baptized? నువ్వు ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నావు? Why? ఎందుకు? So that you will escape from all the mess of the devil. అపవాది యొక్క ప్రతి గందరగోళం నుంచి నువ్వు తప్పించుకోవడానికి. Say aloud, బిగ్గరగా hallelujah. హల్లెలూయా చెప్తాం. Jesus graciously saved you from that mess. యేసు ప్రభు ఆయన కృప ద్వారా నిన్ను ఆ గందరగోళం నుంచి When you say, రక్షించాడు. Jesus, come into my heart. అప్పుడు నీవు చెప్పవు, యేసయ్య నా హృదయంలోనికి రా, Come and be my Lord and my నా Savior. ప్రభువుగా నా రక్షకునిగా ఉండు. Hallelujah.
Hallelujah. Hallelujah. So the believer will testify how God saved them from the mess. ఈ విశ్వాసి సాక్ష్యం ఇస్తారు, దేవుడు వారిని ఆ గందరగోళం For నుంచి అలా some it will be a రక్షించారు. very traumatic testimony. చాలా భయాందోళనతో కూడిన సాక్ష్యం అయి Some of them ఉండొచ్చు. very emotional testimony. మరి కొద్దిమందికి భావోద్వేగంతో కూడిన సాక్ష్యం అయి ఉండొచ్చు. Different people go through different life experiences ఎందుకంటే వివిధ రకాల ప్రజలు వివిధ రకాలైన జీవిత అనుభవాలు గుండా before they వెళ్తారు can get saved. వారు రక్షించబడక ముందు. Some people have gone through near life and death experience. కొద్దిమంది వారి జీవితంలో మరణానుభవాన్ని అనుభవించి ఉంటారు. God would have saved them. దేవుడు వారిని రక్షించి Some of ఉండొచ్చు. them God would have saved them from a terrible accident. కొద్దిమందికి భయంకరమైన ప్రమాదాల నుంచి దేవుడు God రక్షించవచ్చు. saved them. దేవుడు వారిని రక్షించారు. Some of them would be under the spell of witchcraft. మరి కొద్దిమంది చేతబడి క్రింద ఉండి ఉండొచ్చు. God wonderfully saved them. దేవుడు అద్భుత రీతిలో వారిని So when రక్షించారు. they give that testimony, వారి సాక్ష్యం వారికి ఇచ్చినప్పుడు it is very emotional. అది చాలా భావోద్వేగపూరితంగా Sometimes ఉంటుంది. they even cry. కొన్నిసార్లు వారు ఏడుస్తూ ఉంటారు కూడా. Sometimes the loved ones also cry. కొన్నిసార్లు వారి ప్రియమైన Why? వారు కూడా Because they ఏడుస్తూ know ఉంటారు. how much of pain they have gone through in their life. ఎందుకంటే వారి జీవితాల్లో ఎంత నొప్పి బాధకుండా వెళ్ళారో వారికి తెలుసు కనుక. So no. అవునా కాదండి? Amen. So baptism is a very emotional moment for everyone who's going to get baptized. ఎవరైతే బాప్తిస్మం తీసుకోబోతున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ బాప్తిస్మం అనేది చాలా భావోద్వేగమైన క్రియ. After them giving their testimony, వారి సాక్ష్యం ఇచ్చిన తర్వాత pastor will put his hand on them పాస్టర్ గారు వారి తల మీద చేయించుతారు. and then turn them into the water, వారిని నీటిలో ముంచుతారు. plunge them in the water, ఆ నీటిలో మునుగు and బాగా say, I మునిగేటట్టు baptize you in చేస్తారు. the name of the Father తండ్రి నామంలో నీకు బాప్తిస్మం ఇస్తున్నాను, కుమారుని and నామంలో the Holy Spirit. పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇస్తున్నాను I అంటారు. don't know, many of you would have noticed మీరు గుర్తించారో లేదో that the చాలా person who comes out of that water, ఆ నీటిలో నుంచి బయటకు వచ్చే వ్యక్తి they will have a big smile on their face. వారి ముఖంలో చాలా పెద్ద చిరునవ్వు Anyone ఉంటుంది. seen it? ఎవరైనా చూసారండి అది? Have you seen it? They చూసారా? won't come very sad and say, oh my God, I don't know why I went inside. విచారంగా రారు, ఎందుకు నేను లోపలికి Has వెళ్ళాను anyone seen that picture? ఎవరైనా ఆ దృశ్యాన్ని చూసారా? Mamta? No, they will come with a big smile on their face. వారి ముఖం మీద పెద్ద చిరునవ్వుతో వస్తారండి. Like one beam of light is now shining upon them. వారి మీద ఒక వెలుగు ప్రకాశిస్తున్నట్లుగా వారు వస్తారు. Yes. అవును, Because all the old things have gone in that water. ఎందుకంటే వారి పాత విషయాలన్నీ కూడా ఆ నీటిలో Now వెళ్ళిపోయాయి. new joy is springing upon them. ఇప్పుడు నూతనమైన ఆనందం వారి మీద New hope తీసుకొస్తుంది. is coming upon them. నూతనమైన నిరీక్షణ వారి మీదకి Now వస్తుంది. they have a new smile. ఇప్పుడు వారికి నూతనమైన చిరునవ్వు ఉంది. Say aloud, బిగ్గరగా hallelujah. హల్లెలూయా చెప్తున్నారు. That's what happens when they go into the water of baptism. నీటి బాప్తిస్మంలోనికి వెళ్ళినప్పుడు వారికి అదే So it జరుగుతుంది. is something very wonderful for every person who says, I have taken Jesus into my heart. యేసయ్యను నా హృదయంలోనికి తీసుకుంటున్నానని చెప్పే ప్రతి ఒక్కరికి కూడా They ఇది should not అద్భుతమైన stop విషయం. with that. దాంతోనే ఆగిపోకూడదండి. They must go to the next step of getting baptized. వారు నీటి బాప్తిస్మంలోనికి వెళ్ళే తర్వాత మెట్టులోనికి వారు వెళ్ళాలి. So what is baptism? బాప్తిస్మం అంటే So ఏంటి? it is very important for many of us. Sometimes we don't do this detailed studies. Amen. ఈ వివరణను మనం చేయమండి చాలా సార్లు. Many times we are preaching only Jesus heals. యేసు ప్రభు స్వస్థపరుస్తారు, Jesus will do miracle for you. యేసు ప్రభు నీ కొరకు అద్భుతాలు But today చేస్తారు. we have to go into something which is also very important for our soul. మన యొక్క ప్రాణానికి ప్రాముఖ్యమైన మరి ప్రత్యేకమైన దానిలోనికి మనం We వెళ్ళాల్సింది. must know that baptism is one of the two ordinances ఇది మనం తెలుసుకోవాలి. బాప్తిస్మం అనేది ఒకానొక within విషయం the church సంఘానికి నియమింపబడింది. that Jesus has commanded. యేసు ప్రభు ఆజ్ఞాపించారు. In the outward side బాహ్య సూచకంగా and in the inward reality. ఆంతరికంగా ఒక నిజమైన దానిగా. We must know two aspects are there in our life. ఈ రోజు మనం తెలుసుకోవాలి రెండు One is విషయాలు on the ఉన్నాయి. inward, ఒకటి ఆంతరికంగా, one is on the outward. ఒకటి బాహ్యము. Hallelujah. Hallelujah. We look at Acts chapter 2, అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం verse చూసినట్లయితే 38 and verse 39. 38, 39 వాక్యాల్లో Someone read that verse. Acts 2. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థలమందరికిని అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికిని చెందునని వారితో చెప్పెను. Amen. Someone read English. Then Peter said Acts unto 2. them, Repent and be baptized every one of you in the name of Jesus Christ
the remission of sins, and ye shall receive the gift of the Holy Ghost. For the promise is unto you, and to your children, and to all that are far off, even as many as Lord our God shall call. Okay, Amen. great. So here Peter is saying something very important. ఇక్కడ పేతురు చాలా ప్రాముఖ్యమైన విషయం Each చెప్తున్నాడు. of you must turn from sin, మీలో ప్రతి ఒక్కరు కూడా మీ పాపాల నుంచి turn to మారు God, పొంది దేవుని వైపు and be తిరగాలి. baptized in the name of Jesus Christ for the forgiveness of your sin. మీ పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం See, పొందాలనుకున్నాడు. today you must understand, baptism does not guarantee forgiveness of our sins. ఈరోజు బాప్తిస్మం అనేది మన యొక్క పాపాలకి ఏమాత్రం కూడా అది నిశ్చయిత ఇవ్వదు. Baptism does not save the person. ఒక బాప్తిస్మం దేవుడు రక్షించదు But what కానీ does baptism మనిషిని. do? కానీ It's బాప్తిస్మం ఏం the చేస్తుంది? public confirmation అది ఒక నిశ్చయత that the gospel of Jesus Christ, యేసుక్రీస్తు యొక్క it శుభవార్త has saved them. వారిని రక్షిస్తుంది. How do you get saved? ఎలా రక్షించబడ్డావు? When you hear the gospel of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను Say విన్నప్పుడు. aloud, hallelujah. Because hallelujah. Only Jesus can save us. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మనల్ని Because only రక్షించగలడు. Jesus died on the cross of Calvary యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కల్వరి for శిలువలో your sin మరణించాడు. and my sin. నీ పాపాల కొరకు నా పాపాల So you must కొరకు. understand. కాబట్టి మనం When అర్థం we get చేసుకోవాలి. baptized, మనం బాప్తిస్మం We are తీసుకున్నప్పుడు proclaiming before everyone అందరి ఎదుట మనం that ప్రకటిస్తూ the ఉన్నాం. gospel of Jesus Christ has saved us. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త మనల్ని Say రక్షించింది అని. aloud, hallelujah. Hallelujah. So as God's children, కాబట్టి దేవుని you must బిడ్డలుగా understand we can't get salvation with our own strength, మనం అర్థం చేసుకోవాలి మన సొంత శక్తి ద్వారా with our మనకు own knowledge. రక్షణ కలగదు, మన సొంత But we get జ్ఞానం ద్వారా. salvation. కానీ మనకు రక్షణ When I కలుగుతుంది. say salvation means రక్షణ అంటే we move from death to life మరణం నుంచి జీవంలోనికి మనం because దాటాము. of the gospel of Jesus. యేసుక్రీస్తు ప్రభు రక్షణ ద్వారా సువార్త ద్వారా. Lift your hands, say aloud, hallelujah. చేతులు పైకి ఎత్తి Salvation is nothing else that you're moving from death to life. రక్షణ అంటే మరేంటో కాదు, నువ్వు మరణం నుంచి జీవంలోనికి దాటడము. See what does Paul say in Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారో Very చూద్దాం. important today, you must understand why do we get baptized? మనం ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి Because అనేది we చాలా want to move ప్రాముఖ్యమైనది from the అర్థం spirit చేసుకోవాలి. of death to the spirit of life. మరణపు ఆత్మలో నుంచి జీవపు ఆత్మలోనికి మనము దాటి ఉన్నాము. Someone read verse 1. మొదటి వాక్యం ఎవరైనా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వాక్యం. మీ మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బతికించెను. Amen. And you he made alive who were dead in trespasses and sins. Okay. So here we find the American verse says, once you were under God's curse. నీవు ఇంతకు ముందు మొదట నీవు శాపం క్రింద ఉన్నావు. You were doomed forever for your sin. నీ పాపాల కొరకు నీవు శిక్షకు పాత్రుడవై ఉన్నావు. See, today as God's children, ఈ రోజు దేవుని బిడ్డలుగా why do I get baptized? నేను ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి? Because sin is bringing a curse in my life. ఎందుకంటే పాపము నా జీవితంలో శాపాన్ని తీసుకొస్తుంది. Hallelujah. Hallelujah. I say curse means శాపం అని నేను it చెప్తే robs away the blessings of God from our life. మన జీవితం నుంచి దేవుని ఆశీర్వాదాలను అది But దొంగిలిస్తుంది. the moment you say, Jesus, come into my heart, కానీ ఏ క్షణమైతే యేసయ్య నా హృదయంలోనికి the రా blood అని of Jesus చెప్తావో will cleanse you from your sin. యేసు రక్తం నీ పాపం నుంచి నిన్ను And కడుగుతుంది. the blood of Jesus will prepare you to get baptized for God's glory. దేవుని మహిమార్థమై యేసు రక్తము నిన్ను బాప్తిస్మం తీసుకునేలాగా సిద్ధపరుస్తుంది. Say aloud, బిగ్గరగా hallelujah. హల్లెలూయా చెప్దాం. Look at Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ We're అధ్యాయం looking at verse 5. 5వ వచనం Someone చూసినట్లయితే read verse 5 for me loudly. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. Amen. Even when we were dead in trespasses, made us alive together with Christ. By grace you have been saved. Amen. See, by grace you have been saved. మీరు కృప చేతనే రక్షించబడి See, ఉన్నారు. today as God's ఈ children, రోజు దేవుని బిడ్డలుగా we can't earn salvation with our own strength. మన సొంత శక్తి ద్వారా మనం We రక్షణను can't earn salvation సాధించలేము. through our own knowledge. మన సొంత జ్ఞానం ద్వారా రక్షణ We earn సాధించలేము. salvation through the grace of God. దేవుని కృప ద్వారా మనం దేవుని యొక్క రక్షణను Say పొందుకోగలము. aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా So as చెప్దాం. God's children, కాబట్టి దేవుని బిడ్డలుగా because
of God's grace దేవుని కృప ద్వారా మాత్రమే that God saves us from our sin. దేవుడు మన పాపాల నుంచి రక్షించాడు. And it's by God's grace దేవుని కృప ద్వారా that God prepares us to get baptized, మనం బాప్తిస్మం తీసుకునేటట్లు so దేవుడు that we సిద్ధపరిచాడు. no longer trust in our own strength, దాని ద్వారా మన సొంత బలం మీద but we నమ్మకం trust ఉంచాం in కానీ the ఇంకా power of God to lead us. మనల్ని దేవుని శక్తి నడిపించాలని దేవుని శక్తి మీద Say నమ్మకం aloud, say ఉంచాం. aloud, దగ్గర hallelujah. హల్లెలూయా చెప్తాం. God's children, ఈరోజు దేవుని బిడ్డలుగా today something is happening on the inward. మన అంతరంగికంగా ఏదో జరుగుతుంది. What is happening? ఏం జరుగుతుంది? You are repenting of all your sins. నీ పాపాలన్నిటి నుంచి నువ్వు పశ్చాత్తాపడుతున్నావు. asking Jesus to come and take control of your life. యేసు ప్రభు నీ జీవిత అధికారాన్ని తీసుకోమని అడుగుతూ ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. That is what happens when we give our hearts to Jesus. మన హృదయాన్ని యేసు ప్రభుకి ఇచ్చినప్పుడు అదే జరుగుతుందండి. So once you ask Jesus to cleanse you of all your sins, నీ పాపాలన్నిటి నుంచి కడగమని ఒకసారి యేసు ప్రభును and you say, అడిగినప్పుడు, Jesus, I'm ready to get baptized. యేసయ్య నేను బాప్తిస్మం పొందడానికి సిద్ధంగా ఉన్నానని నువ్వు What is చెప్తే the outward sign we have in our life? మన జీవితంలో ఉండే బాహ్య చిహ్నం ఏంటి? Someone read in John chapter 1, యోహాను సువార్త మొదటి and we అధ్యాయం look here verse 7. 7వ వాక్యాన్ని మనం చూస్తున్నామండి. John 1 verse 7. యోహాను సువార్త మొదటి అధ్యాయము 7వ వాక్యం. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. Man. This man came for a witness, to bear witness of the light, that all through him might believe. Amen. John 1 verse 7. Okay. Yes. So here we find that John came to bear witness. ఇక్కడ యోహాను మనం చూస్తున్నాం సాక్షిగా ఉండటానికి వచ్చి ఉన్నాడండి. He came to bear witness అతను సాక్షిగా ఉండటానికి వచ్చి ఉన్నాడు. that Jesus is the true light. యేసుక్రీస్తు ప్రభు నిజమైన వెలుగు అని చెప్పడానికి. Hallelujah. Today you must understand, once we were in darkness, ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి, ఒకానొక సమయంలో మనం but చీకట్లో once ఉన్నాం. you gave your heart to Jesus, ఒకసారి మన హృదయాన్ని యేసు ప్రభుకి ఇచ్చిన తర్వాత darkness is removed. ఇక చీకటి Now you are తొలగించబడుతుంది. filled with the light of Jesus. ఇప్పుడు యేసు ప్రభు వెలుగు చేత నువ్వు Say నింపబడుతున్నావు. aloud, hallelujah. Hallelujah. Once you obey the Lord in the waters of baptism, ఒకసారి నీటి బాప్తిసం చేత నువ్వు దేవుని you ఒప్పుకున్నప్పుడు are washed from all your sins. నీ పాపాలన్నిటి నుంచి నువ్వు కడుగబడతావు. Say aloud, hallelujah. Hallelujah. The waters is a symbol of the blood of Jesus. ఆ నీరు యేసు రక్తానికి సాదృశ్యమైంది. Hallelujah. When హల్లెలూయా. you go to those waters, ఆ నీటిలోనికి నువ్వు వెళ్ళినప్పుడు you are telling the Lord Jesus, యేసు ప్రభుతో నువ్వు I'm not only చెప్తున్నావు, making a relationship with you, Lord, నీతో నేను సంబంధం ఏర్పరచుకోవడం but you are మాత్రమే కాదు, washing me and cleansing me from all my sins through your precious ఈ blood. ప్రశస్తమైన రక్తం ద్వారా నా పాపాలన్నిటి నుంచి నువ్వు కడిగి శుద్ధీకరిస్తున్నావు అని Say చెప్తున్నావు. aloud, hallelujah. Hallelujah. But you must understand, ఈ రోజు మీరు అర్థం that చేసుకోవాలి, when you say, I want to get baptized, నేను బాప్తిస్మం తీసుకోవాలని కోరుకుంటున్నానని నువ్వు you're making చెప్పినప్పుడు a statement before everyone మీరు అందరి ముందు ఈ ప్రకటన చేస్తూ ఉన్నారు. that Jesus has made a great change in your life. నీ జీవితంలో యేసు ప్రభు గొప్ప మార్పు ఇచ్చారు. You don't want to go back to your past. నీ గతంలోనికి నువ్వు తిరిగి You want to వెళ్ళాలనుకోవట్లేదు. move forward with Jesus. యేసు ప్రభుతో కూడా నువ్వు ముందుకి Say aloud, కొనసాగాలనుకుంటున్నావు. hallelujah. హల్లెలూయా That's చెప్తావు. why we sing that chorus. అందుకని ఈ పాట The పాడతాం. cross before me, ఈ సిలువ నా ముందు the ఉంది, world behind me. లోకం నా వెనుక ఉంది, No turning back. నేను వెనుదిరగను, No turning back. నేను వెనుదిరగను. Say aloud, hallelujah. హల్లెలూయా When you చెప్తాం. say, Lord, I want to obey you in the waters of baptism, నీటి బాప్తిసంలో నేను ఒప్పుకోవాలని you say, I కోరుకుంటున్నాను want to ప్రభు అని move చెప్పినప్పుడు forward with Jesus. యేసు ప్రభుతో కూడా నేను ముందు I కొనసాగాలని don't want to go కోరుకుంటున్నాను back to చెప్పు. my past life. నా గతం జీవితంలోనికి నేను తిరిగి Say వెళ్ళాలనుకోవట్లేదు. aloud, hallelujah. హల్లెలూయా Today చెప్తాం. as God's children, ఈరోజు దేవుని బిడ్డలుగా baptism is for everyone. బాప్తిస్మం అనేది అది ప్రతి ఒక్కరికి కూడా. Whether you're young, నువ్వు చిన్నవాడివైనా, middle-aged, నువ్వు మధ్య వయస్కుడైనా, or you're old, నువ్వు we all పెద్దవాడివైనప్పటికీ need to get baptized. మనం అందరం కూడా బాప్తిస్మం తీసుకోవాల్సిన What అవసరం verse ఉంది. in Matthew chapter 28? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం Look చూస్తాం. at verse 19. 19వ వాక్యాన్ని చూడండి. Go and make disciples in all the nations, baptizing them in the name of the Father, the Son, and the Holy Spirit. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి శిష్యులనుగా చేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వమంటున్నారు. Word them means even the young and the old. వారు అని ఒక మాటకు అర్థం ఏంటంటే వారు చిన్నవారు పెద్దవారు కూడా. Today you హల్లెలూయా. must know we are living in a sin-stricken ఈ world. రోజు మనం అర్థం చేసుకోవాలి, పాపంతో నిండిన లోకంలో మనం జీవిస్తున్నాం. Devil is no respecter of persons. అపవాది ఏమాత్రం ఒక వ్యక్తిని గౌరవించడండి. When we see the news, ఈ రోజు వార్తల్లో 8-year-old చూస్తున్నాం, girl getting raped.
8-year-old girl getting raped. 8 సంవత్సరాల పిల్ల 12-year-old girl getting murdered. అత్యాచారం చేయబడుతుంది. 10 సంవత్సరాల Why is that వయసున్న వారు రేప్ మర్డర్ చేస్తున్నారు. Why is ఎలా that జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది అది? Because the devil is mad at God's creation. ఎందుకంటే అపవాది పిచ్చివాళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడు దేవుని సృష్టి That is పట్ల. why it is so important for us. అందుకని ఇది మనకు చాలా Once ప్రాముఖ్యమైనది. our children cross beyond the age of maturity by 12 or 13 years, 12-13 సంవత్సరాలు పరిపక్వత చెందే వయసు we must ఎదిగినప్పుడు be బిడ్డలు fast to get them baptized. వారు బాప్తిస్మం తీసుకునే విధంగా మనం వేగవంతం చేయాలి. Say aloud, hallelujah. నమ్మినట్లయితే బిడ్డలు హల్లెలూయా Don't wait చెప్తాం. for too long. ఎక్కువ కాలం వేచి ఉండకండి. Because the devil's evil eyes is upon your children. ఎందుకంటే అపవాది యొక్క దుష్ట కన్నులు నీ బిడ్డల మీద Don't say, ఉన్నాయి. Pastor, let them become 21. 21 సంవత్సరాలు రానిండి Then పాస్టర్ let గారు, them get baptized. అప్పుడు బాప్తిస్మం ఇద్దాం Before వారికి. you don't know what kind of damage the devil will do with your children. దానికి ముందు అపవాది మీ బిడ్డలతో ఏక ప్రమాదం చేసిందో తెలియదండి. Once you know that your children have come to the age of maturity, మీ బిడ్డలు పరిపక్వత వయసుకు వచ్చారని మీకు it is తెలిసినప్పుడు very important for you as parents to pray for your children తల్లిదండ్రులుగా మీ బిడ్డల కొరకు ప్రార్థించడం and చాలా see ప్రాముఖ్యం. that they obey the Lord in the waters of baptism. నీటి బాప్తిస్మంలో వారు దేవుని ఒప్పుకునేటట్లుగా చూసుకోవడం చాలా ప్రాముఖ్యం. Hallelujah. దగ్గరగా హల్లెలూయా చెప్తాను. Hallelujah. దగ్గరగా చెప్తాను హల్లెలూయా. The moment they get baptized, ఈ రోజు మనం తెలుసుకోవాలి ఏ క్షణం అయితే వారు బాప్తిస్మం you పొందుతారో no longer have any kind of problem to take care of them. వారిని చూసుకోవడానికి మరి ఏ విధమైన సమస్య మీకు ఉండదండి. The Holy Spirit of God will take control of their life. పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాలను అధీనంలోనికి Say aloud, తీసుకుంటారు. hallelujah. దగ్గరగా హల్లెలూయా We చెప్తాం. find in the Bible. బైబిల్లో మనం చూస్తాము. Go to Matthew chapter 3. మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలోకి వెళ్దాము. When Jesus came out of the water of the baptism, when Jesus got baptized, the Holy Spirit came upon Jesus. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చినట్లు మనం 3:16. 3:16. yes Matthew 3:16. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి అతని మీదకు వచ్చుట చూచెను. When he had been baptized, Jesus came up immediately from the water, and behold, the heavens were opened to him, and he saw the Spirit of God descending like a dove and alighting upon him. Amen. See, the Spirit of God came upon Jesus, ఆత్మ దేవుడు యేసు ప్రభు మీదకి వచ్చారు. took control of his life. ఆయన జీవితాన్ని దేవుడు అధికారంలోనికి Say తీసుకున్నారు. aloud, hallelujah. దగ్గరగా హల్లెలూయా చెప్తాం. Everyone who gets baptized, బాప్తిస్మం తీసుకునే ప్రతి ఒక్కరు you have someone very powerful coming and taking control of your life. నీ జీవితాన్ని చాలా శక్తివంతమైన వ్యక్తి వచ్చి ఆయన అధికారంలోనికి Who is that తీసుకుంటారు. person? ఎవరు ఆ వ్యక్తి? Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. Everybody say Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్తాం. Many of you got baptized. ఈ రోజు మీలో చాలా మంది Today you బాప్తిస్మం must know you're not తీసుకున్నారు. alone. ఈ రోజు మీరు తెలుసుకోవాలి మీరు ఒంటరి కాదు. Who is with you? ఎవరున్నారు మీతో? Who is with you? ఎవరున్నారు మీతో? Loudly, who is with you? ఎవరున్నారు మీతో? Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. Today many of us don't call for Holy Spirit. ఈ రోజు చాలా మంది పరిశుద్ధాత్మ దేవుని పిలవము. He came upon you when you got baptized. నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆయన Now నీ he's మీదకి just వచ్చారు. remaining idle in your life. నీ జీవితంలో అలా ఉండిపోతున్నారు నిశ్చలంగా ఆయన. Something like this fan. ఇదే ఆ ఫ్యాన్ లాగా I got ఉండిపోతున్నారు. this fan. ఈ ఫ్యాన్ ఉంది It's నాకు very hot. చాలా వేడిగా ఉంది. What should I do? నేనేం చేయాలి? What should I do? Put on the switch. ఆ స్విచ్ ఆన్ చేయాల్సి Then the fan will start operating. అప్పుడు ఆ ఫ్యాన్ పనిచేయడం Will give you ప్రారంభిస్తుంది. good breeze. మంచి గాలిని ఇస్తుంది. Yes or no? అవునా కదండి? Or I say fan, you be there. ఆ ఫ్యాన్ అక్కడ ఉండు అంటే What does the fan do? ఏం చేస్తుంది ఫ్యాన్? Okay, sir, I will be here, sir. పర్లేదు సార్ నేను ఇక్కడ ఉంటాను. But will it be a blessing to me? కానీ అది నాకు ఆశీర్వాదంగా ఉంటుందా? Talk to me, someone. మాట్లాడండి ఎవరైనా. Look here, don't look at children. Ammagaru, ikkada. What is it? Look at me. నా వైపు చూడండి. Huh? నా వైపు నా వైపు చూడు. Ikkada chudandi. Don't look at children. Let them have their games. Okay. See, the Holy Spirit comes into our life. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వస్తారు. It's for you to keep talking to the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునితో నీవు మాట్లాడుతూ ఉండాల్సిన Today you అవసరం must ఉంది. know your God is a spirit. ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి నీ దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. Some people, Pastor, I can't see Holy Spirit. How will I talk to him, Pastor? కొంతమంది అంటూ ఉంటారు పాస్టర్ గారు పరిశుద్ధాత్మ దేవుని నేను చూడను కదా Once you నేను ఎలా come into the kingdom మాట్లాడను. of God, ఒకసారి నువ్వు దేవుని రాజ్యంలోకి if వచ్చిన the kingdom తర్వాత of God says something, you believe it. దేవుని రాజ్యం ఏదైనా చెప్తే నువ్వు If నమ్మాలి. you try to use your brain,
నీ మెదడు ఉపయోగించడానికి you ప్రయత్నిస్తే become mental. నువ్వు పిచ్చివాడి అయిపోతావు. Hallelujah. హల్లెలూయా. Many people wonder why, pastor? చాలా మంది క్రైస్తవులు ఎందుకు How, పాస్టర్ pastor? ఎలా పాస్టర్ గారు That's అని what అడుగుతున్నారు. Thomas did. తోమా అదే చేశాడండి. When all the disciples say, hey, we saw Jesus, man. శిష్యులందరూ కూడా చెప్తే యేసయ్యను మేము He's చూసాం అని risen from the చెప్తే dead. ఆయన మరణం నుంచి తిరిగి What లేచాడంటే did Thomas say? తోమా ఏమంటున్నాడు? I won't believe it. నేను నమ్మను మిమ్మల్ని What did అందరినీ. he want as evidence? ఆయనకి గుర్తు ఏం కావాలనుకున్నాడు? Then, unless I put my finger in his palm, ఆయన అరచేతిలో నా వేలు పెట్టి put my finger in his side, ఆయన ఆ పక్కటెముకలో నా చేయి then పెట్టి maybe చూస్తే I know that is Jesus. అప్పుడు మాత్రమే నాకు తెలుస్తుంది ఆయన యేసయ్య అని. See, sometimes many people say, unless I see physical evidence, కొంతమంది చాలా మంది క్రైస్తవులు I అంటుంటారు, won't say amen. నేను భౌతికంగా చూస్తేనే గానీ ఆమె నేను God చెప్పను say, అని. go to hell. దేవుడు అంటాడు నువ్వు నరకానికి వెళ్ళు అని. In the kingdom of God, దేవుని రాజ్యంలో when God says it in his word, దేవుడు ఆయన వాక్యం ఏదైనా చెప్తే you have to believe it. నువ్వు దాన్ని నమ్మాల్సిందే. Say aloud, hallelujah. So when I say the Holy Spirit is the Spirit of God, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ even though you చెప్పినప్పుడు don't see him, నువ్వు ఆయన్ని చూడనప్పటికీ కూడా but you will feel him నువ్వు ఆయన్ని when అనుభవిస్తావు. you start talking with him. ఆయనతో నువ్వు మాట్లాడడం Say ప్రారంభించినప్పుడు. aloud, hallelujah. దగ్గర హల్లెలూయా చెప్తాను. Thank God today we have a WhatsApp phone, video phone, you can see the person's face. దేవుడికి వందనాలు. ఇప్పుడు మనకు వాట్సాప్ ఉంది, వీడియో కాల్ ఉంది. అవతల వ్యక్తి యొక్క ముఖాన్ని మనం I చూడగలం. remember when I went to New Zealand, నాకు గుర్తుంది నేను న్యూజిలాండ్కి వెళ్ళినప్పుడు when it's night here at 12 o'clock, it will be morning there at 8 o'clock. ఇక్కడ రాత్రి 12 గంటలు అయితే అక్కడ 9 గంటలు I'm అవుతుంది. so eager to call my wife. నా భార్యకి నేను చాలా ఆసక్తిగా ఫోన్ I said, చేయాలి. what you are doing? What you are doing? ఏం చేస్తున్నావు అని I said, అడుగుతుంది. what you are doing? I'm sleeping, man. Why you are disturbing me, man? అంటుంది నేను నిద్రపోతున్నాను, నువ్వు I said, ఎందుకు what నన్ను you are డిస్టర్బ్ sleeping? You చేస్తున్నావు? got mad. It's already morning, 8 o'clock here. ఇక్కడ ఉదయకాలం 8 గంటలు అయింది, ఇక్కడ నువ్వు నిద్రపోవడం ఏంటి అని But అంటుంది. because the time zone, ఆ సమయ భావం వలన అక్కడ we వేరే are ఇక్కడ ahead వేరే of ఉంటుంది. India. భారతదేశం కంటే ముందుగా ఉంటుంది And you అక్కడ. know, when I keep talking, it's like I picture them. I say, okay, this is my wife. I say, what are you doing? You're sleeping, huh? Okay. Where you're sleeping? You're sleeping there, huh? నువ్వు నిద్రపోతుంటే అక్కడ నిద్రపోతున్నావు. ఇలా నేను దృశ్యాలని చూస్తూ But ఉంటాను. what we do is we have mental pictures of what they are doing. వారు ఏం చేస్తారో అది మానసికంగా మనం దృష్టిని చూస్తా ఉండే. Say aloud, hallelujah. హల్లెలూయా. Somebody will ask your husband, what did you eat for lunch today? ఈ రోజు మధ్యాహ్న భోజనం ఏమి He said, తిన్నారని I ate అడిగితే lemon rice. నేను పులిహోర అన్నం So తిన్నాను what do you అనుకోండి. think? Okay, lemon rice will be yellow. ఆ పులిహోర అన్నం అనేది పసుపుగా ఉంటుంది Yes or no? అనుకుంటా. అవునా కదా? Okay. Be careful. Don't eat too much lemon rice. ఎక్కువ తినకు అని చెప్తూ ఉంటాం. So also when you say the Holy Spirit is there, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారని we must start చెప్పినప్పుడు talking with him every day. ప్రతిరోజు కూడా ఆయనతో మాట్లాడడం Say ప్రారంభించాలి. aloud, hallelujah. దగ్గరగా If you don't talk with him, ఆయనతో నువ్వు మాట్లాడకపోతే he can't talk back to you. ఆయన నీతో తిరిగి మాట్లాడలే. Hallelujah. హల్లెలూయా. How will he talk back to you? ఎలా మాట్లాడతారు I ఆయనతో? will speak to you through his word. ఆయన వాక్యం ద్వారా Or he will మాట్లాడతారు. speak through your inner man, your heart. నీ అంతరింగిక పురుషుడు నీ The హృదయం Holy ద్వారా Spirit will మాట్లాడతారు. lead you and guide you. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు, So once త్రోవ you get చూపిస్తాడు. baptized, ఒకసారి నువ్వు You బాప్తిస్మం receive తీసుకున్న the most తర్వాత important person, అతి ప్రాముఖ్యమైన the వ్యక్తిని most powerful పొందుకున్నావు. person in your నీ life. జీవితంలో అతి శక్తివంతమైన It వ్యక్తిని is the పొందుకున్నావు. Holy Spirit. అది పరిశుద్ధాత్మ దేవుడు. Say aloud, దగ్గరగా hallelujah. హల్లెలూయా చెప్తాం. Today, if you have to succeed in this ఈ life, జీవితంలో నువ్వు విజయం you can సాధించాలన్నట్లయితే succeed only with the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మాత్రమే నువ్వు విజయం Lift your సాధించగలవు. hand and say aloud, చేతులు hallelujah. పైకెత్తి దగ్గరగా హల్లెలూయా Let's go చెప్తాం. with me to Zechariah chapter 4. జకర్యా గ్రంథము 4వ అధ్యాయంలోనికి వెళ్దామండి. Today it is very important for us to understand. ఈ రోజు ఇది మనం అర్థం చేసుకోవడం When చాలా you get ప్రాముఖ్యం. baptized, నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు You're getting the Holy Spirit of God పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి who's వస్తూ going to ఉన్నాడు. make you succeed in నీ life. జీవితంలో విజయం సాధించడానికి. Someone read that verse for me, Zechariah chapter 4. And we look here verse 6. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ అధ్యాయం చూస్తున్నాను. ఇట్లా నేను Ah. జెరుబ్బాబేలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. Amen. So he answered and said to me, This is the word of the Lord to Zerubbabel, not by might nor by power, but by my spirit, says the Lord of hosts. Okay, you stop there. But my Bible says, you will succeed because of my spirit. నా ఆత్మ ద్వారా నువ్వు విజయం సాధిస్తావు అని You తెలియజేస్తున్నాను. don't have that word, write it on there in your Bible. మీ Bible- You will succeed
because of my spirit. నా ఆత్మ ద్వారా నువ్వు విజయం సాధిస్తావు అని తెలియజేస్తున్నాను. Even though you are few and weak. నీవు కొద్ది మందివై బలహీనులుగా ఉన్నప్పటికీ కూడా. Hallelujah. హల్లెలూయా. Today you must know. ఈ రోజు మీరు The తెలుసుకోవాలి. Holy Spirit comes upon you when you get baptized. నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి And the వస్తాడు. Holy Spirit is right now in your life. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నీ జీవితంలో The ఉన్నారు. more you start talking to the Holy Spirit, ఎంత ఎక్కువగా నువ్వు the పరిశుద్ధాత్మతో more you ask the మాట్లాడడం Holy Spirit to ప్రారంభిస్తావు. give you strength, పరిశుద్ధాత్మ దేవుడు నీకు బలం to give ఇవ్వమని you ఎంత wisdom, ఎక్కువ అడుగుతావు, జ్ఞానం to give you ఇవ్వమని, power, శక్తిని ఇవ్వమని you will start succeeding in life. నీ జీవితంలో విజయం సాధించడం Lift your ప్రారంభిస్తావు. hand and say aloud, hallelujah. చేతులు పైకి Today ఎత్తి many people are హల్లెలూయా. not succeeding in life because they don't know that the Holy Spirit of God has come upon them. చాలా మంది వారి జీవితంలో విజయం సాధించట్లేదు, ఎందుకంటే వారి జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారని వారికి As you see తెలియదు. in Matthew chapter 3, మత్తయి శుభవార్త 3వ when అధ్యాయంలో Jesus came out of the చూసినట్లుగా water, యేసు ప్రభు నీళ్ళలో నుంచి బయటకు what వచ్చినప్పుడు came upon him? ఏమొచ్చింది ఆయన The మీదకి? Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు Everybody వచ్చి say the ఉన్నాడు. Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్తాం. Why the Holy Spirit is coming upon us? ఎందుకు పరిశుద్ధాత్మ మన మీదకి To వస్తుంది? give us new strength, నూతనమైన బలం to ఇవ్వడానికి, give us new power, నూతనమైన శక్తిని and ఇవ్వడానికి, to make us succeed in this ఈ world. లోకంలో మనం విజయం సాధించేటట్లు చేయడానికి. Say aloud, బిగ్గరగా hallelujah. హల్లెలూయా So చెప్తాం. it's very important when we get baptized. ఇది మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు చాలా ప్రాముఖ్యమైనది. So as parents, తల్లిదండ్రులుగా if you have young children who are already matured, పరిపక్వత చెందిన keep బిడ్డలు praying and ఉన్నట్లయితే see that they get baptized quickly. వారు త్వరగా బాప్తిస్మం పొందుకునేటట్లుగా చూడండి. You don't have to break your heads where my daughter is, where my son is. నా కుమారుడు ఎక్కడున్నాడు, నా కుమార్తె ఎక్కడుందని మీ తల The బాగా Holy Spirit of God will take control. పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాన్ని Say చూసుకుంటాడు. aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా The చెప్తాం. Holy Spirit of God will convict them. పరిశుద్ధాత్మ దేవుడు వారిని If they join ఒప్పింప bad చేస్తాడు. friends, the Holy Spirit of God will trouble them. బాప్తిస్మ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఇబ్బంది పెడతాడు. Will prick their heart. వారి హృదయాలను గుచ్చుతాడు ఆయన. You know what is pricking? గుచ్చడం అంటే ఏంటి తెలుసా అండి? Go on scratching them. అక్కడ గీకుతున్నట్లుగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Today, the Holy Spirit of God will never allow anyone to go into sin if they have given the heart to Jesus and obeyed the Lord, the waters of baptism. వారి హృదయాన్ని యేసు ప్రభుకి ఇచ్చి నీటి బాప్తిస్మంలో వారు దేవుని ఒప్పుకున్నట్లయితే పాపం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారి అన్నడు One అనుమతించలేదు. more important thought. మరొక Today, ప్రాముఖ్యమైన many ఆలోచన. Christians, especially those who say, Pastor, I got baptized when I was a small child. నేను చిన్న బిడ్డగా ఉన్నప్పుడే బాప్తిస్మం తీసుకున్నాను పాస్టర్ గారు We అనే all మంది came చాలా from the మంది CSI, క్రైస్తవులు. the Holy Catholic background. సిఎస్ఐ అదే విధంగా క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి So what వచ్చిన they do, వాళ్ళే they ఉంటారు. sprinkle water on you. నీ మీద నీళ్లు చల్లుతారు. That is known as child baptism. అది పిల్లల బాప్తిస్మం అంటారు. Some people say, I'm baptized, Pastor. నేను బాప్తిస్మం తీసుకున్నాను పాస్టర్ గారు అంటారు. But that is not showing you that you're going into the water. కానీ అది నీళ్ళలోనికి వెళ్ళినట్లుగా నేను చూపించదు. They don't do that. అలా They only చేయరు. sprinkle water. వారు నీళ్లు మాత్రం But చిలకరిస్తారు. what did Jesus do? కానీ యేసు ప్రభు ఏం చేశారు? Matthew 3:16. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 16వ వాక్యం. He went into the water. ఆయన నీళ్ళలోనికి He వెళ్ళారు. got baptized. ఆయన బాప్తిస్మం And he తీసుకున్నారు. came out of the water. ఆ నీళ్ళలో నుంచి బయటకు వచ్చారు See ఆయన. that picture? ఆ దృశ్యాన్ని చూడగలుగుతున్నారండి? Hallelujah. హల్లెలూయా. So when you say, no, I got baptized when I was a small child, నేను చిన్న బిడ్డగా ఉన్నప్పుడే బాప్తిస్మం tell తీసుకున్నానని them that ఎవరైనా is చెప్తే child baptism. అది చిన్న పిల్లల బాప్తిస్మం అని చెప్పండి. That is not really important. అది నిజంగా ప్రాముఖ్యమైనది కాదు. When you become an adult, నువ్వు పెద్దపాడు when you అయినప్పుడు, become mature, నువ్వు పరిపక్వం చెందినప్పుడు you must go into the water of baptism. నీవు నీళ్ళలోనికి వెళ్ళే When you go into the water of baptism, నీళ్ళలోనికి వెళ్ళే బాప్తిస్మం what are you trying to తీసుకున్నప్పుడు say? నువ్వేం చెప్పాలని Dead ప్రయత్నిస్తున్నావు? to the sin of this ఈ world, లోక పాపాలకు నేను I am మరణిస్తున్నాను. coming alive. నేను తిరిగి be సజీవంగా in వస్తున్నాను. relationship with Jesus. యేసు ప్రభుతో సంబంధం కలిగి తిరిగి Say aloud, వస్తున్నాను. hallelujah. బిగ్గరగా హల్లెలూయా So today as చెప్పండి. God's ఈ children, రోజు దేవుని today బిడ్డలుగా you must know that baptism is very important. బాప్తిస్మం చాలా ప్రాముఖ్యమైనదని మీరు తెలుసుకోవాలి. Baptism guarantees your place in heaven. ఈ బాప్తిస్మము పరలోకంలో నీ స్థలాన్ని నిశ్చయపరుస్తుంది. Look at one verse in Mark chapter 16. మార్కు శుభవార్త 16వ అధ్యాయంలోకి వచ్చిన Verse చూద్దాం. 16. 16వ వాక్యము. We'll pray. మనం ప్రార్థించుకుందాం. Mark 16, మార్కు శుభవార్త 16వ అధ్యాయం verse 16. 16వ వాక్యము. He who believes and is baptized will be saved, but he who does not believe will be condemned. And నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. amen. That word save means
రక్షించబడును అంటే not only saved from the sinful things in this ఈ world, లోకంలోని పాపపు విషయాల నుంచి but రక్షించబడడం you are మాత్రమే కాదు, saved until you get to heaven. పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా నువ్వు రక్షించబడతావు. One is believing, ఒకటి నమ్మడము, second is getting baptized. రెండవది బాప్తిస్మం It తీసుకోవడం. confirms your place in heaven. అది పరలోకంలో నీ స్థలాన్ని రూఢిపరుస్తుంది. Lord, hallelujah. మీకు హల్లెలూయా So today as చెప్తాం. God's ఈరోజు children, దేవుని బిడ్డలుగా today you must understand why do you get baptized? నువ్వు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నావో You are అర్థం fulfilling చేసుకోవాలి. the commandment of God. దేవుని యొక్క ఆజ్ఞ నువ్వు Why do you నెరవేరుస్తావు. get నువ్వు baptized? ఎందుకు బాప్తిస్మం So the తీసుకున్నావు? Holy Spirit of God will take control of your life. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని అధికారంలో Give you new తీసుకోవడం, power, నూతనమైన శక్తిని new ఇవ్వడం, strength, నూతనమైన బలం to ఇవ్వడానికి, overcome the sins of this world ఈ లోకంలోని పాపాలను and to live జయించేందుకు a testimonial life for Jesus. యేసు ప్రభు కొరకు సాక్షార్థమైన జీవితం So from tonight జీవించడం. onwards, ఈ రాత్రి I want to మొదలుకొని remind all those who got baptized, బాప్తిస్మ తీసుకున్న వారందరికీ నేను know జ్ఞాపకం that the Holy చేయాలనుకుంటున్నాను. Spirit of God is there. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారని Go and తెలుసుకోండి. read Zechariah chapter 4 verse 6 again and again. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ It's వాక్యం not మరలా by your చదువుదాం. might. నీ శక్తి ద్వారా It's కాదు, not by your నీ power. బలము ద్వారా కాదు, It's by my Spirit, నా- says the Lord. నా ఆత్మ ద్వారా ఇది జరుగుతుందని ప్రభు You will తెలియజేస్తున్నాడు. overcome things in this ఈ world లోకంలోని విషయాలను by జయిస్తావు my Spirit. నా ఆత్మ ద్వారా. Hallelujah. Hallelujah. So what should we do? కాబట్టి మనం ఏం Every చేయాలి? day keep talking to the Holy Spirit. ప్రతిరోజు కూడా Say, పరిశుద్ధాత్మతో Holy Spirit, I'm మాట్లాడుతున్నాను. struggling in this area. పరిశుద్ధాత్మ దేవ ఈ విషయంలో నేను I'm having బాధపడుతున్నాను, a lot of కష్టపడుతున్నాను. temptation in this area. ఈ భాగంలో నాకు చాలా Please శోధన help me, వస్తుంది. Holy Spirit of God. దయచేసి నాకు సహాయం చేయండి If there పరిశుద్ధాత్మ is any kind దేవుడు. of fear, ఏ విధమైన భయంతో నువ్వు fear of నింపబడినా, sickness, అనారోగ్యమైన fear భయమైన, of people, ప్రజలు కూర్చిన fear of భయమైన, darkness, చీకటిని కూర్చిన భయమైన, what you say, Holy Spirit, నువ్వేం చెప్పాలి? పరిశుద్ధాత్మ promised దేవ, me. నువ్వు వాగ్దానం God చేశావు. has not given me the spirit of fear, పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు What నాకు did he give ఇవ్వలేదు. me, Diana? దేవుడు ఏమిచ్చాడు? spirit of power, శక్తితో కూడిన ఆత్మను, spirit of love, ప్రేమతో కూడిన ఆత్మను, spirit of sound mind. ఇంద్రియ నిగ్రహం కలిగిన Holy ఆత్మను. Spirit, please give me that power. పరిశుద్ధాత్మ దేవ ఆ శక్తిని నాకు ఇవ్వండి. If you start talking to the Holy Spirit every day, ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నువ్వు you will మాట్లాడడం see the ప్రారంభిస్తే Holy Spirit power flowing upon you. పరిశుద్ధాత్మ శక్తి నీ జీవితం ద్వారా You will ప్రవహించడం no నువ్వు longer be చూస్తావు. a defeated నువ్వు Christian. ఇంకేమాత్రం ఓడిపోయిన You క్రైస్తవుడుగా will ఉండవు. become a victorious Christian in Jesus. యేసు నామములో నువ్వు విజయవంతమైన క్రైస్తవుడుగా ఉంటావు. Tonight, why don't we stand up, Taufeeq? ఈ రాత్రి లేచి నిలబడదాము. Let's stand up and let's say, Holy